హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ అరటిపళ్ళు చూడండి బాగా మాగిపోయినాయి. అలాగే తెలగపిండి అండి, ఆవు కోసం తెస్తారు మా వారు. ఇంటి ముందు ఆవులు వస్తూ ఉంటాయి. అయితే అది కూడా కొంచెం బూజు పట్టినట్టు అయింది. బెల్లం కూడా చూడండి ఎలా అయిపోయిందో, కొంచెం పొట్టిపోయినట్టు అయిపోయింది అనమాట. ఈ మూడు పాడేయకుండా అంటే వేస్ట్ మెటీరియల్తో అండి చక్కగా మనం మంచి మల్టీవిటమిన్ ద్రావణం తయారు చేసుకుందామండి మొక్కలకి. దానికోసం ఒక బకెట్లో అండి చక్కగా ఈ అరటిపళ్ళని మెత్తగా పిసికేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి. అరటిపండు బెల్లం ద్రావణం గురించి మనకు అందరికీ తెలిసిన విషయమేనండి. అంటే ఇలా పాడైపోయినవి వాడుకోవచ్చండి మొక్కలకి, మనమేమి కొత్తవి కొనేసి వాడేయక్కర్లేదు. అయితే ఇంట్లో ఉంది కదా అని నేను ఇలా చేస్తున్నాను అనమాట. బెల్లం కూడా చూడండి ఎలా విరిగిపోతుందో, అంటే బాగా పాడైపోయింది అనమాట. అదైతే పురుగు అయితే కాదండి, పురుగేమో నాకు డౌట్ వచ్చింది, కానీ పురుగు రాలేదు, బెల్లమే అలా అయిపోయిందనమాట. ఈ బెల్లాన్ని అరటిపళ్ళని బాగా కలిసేటట్టు అలాగా పిసికేసుకోవాలండి. పిసుక్కున్న తర్వాత ఇందులో ఈ తెలగపిండి వేసేసుకోవాలన్నమాట. తెలగపిండి కూడా కొంచెం బూజొచ్చినట్టు అయిందండి, అయినా కూడా మొక్కలకి చాలా బలం అండి. ఇది నల్ల నువ్వులది అనమాట, అందుకని ఇంకా బలం అనమాట. నువ్వులు మనకెంత బలం ఇస్తాయో మొక్కలకు కూడా అంత బలం ఇస్తాయండి. ఇందులో నూనె అది ఏమి ఉండదు కదా, నూనె తీసేసింది కాబట్టి మంచి బలం. అందులో కొంచెం నీళ్లు పోసి మనం ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం కలుపుదామన్నా కూడా అవేమి విరగవండి, ఎందుకంటే మొదటి రోజే అవేమి నానవు కదా, అందుకని కొంచెం కష్టం అన్నమాట. బెల్లం అరటిపళ్ళు అవుతాయి కానీ తెలగపిండి అయితే మాత్రం కలవదు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇలా వేసి నానబెట్టి ఉంచేయాలండి. అయితే ఈ మొక్కలకి ఎంత మంచి పోషక ద్రావం అంటే అండి, పువ్వుల చెట్లకి కానీ పళ్ళ చెట్లకి కానీ అన్ని రకాల విటమిన్స్ దొరుకుతాయండి ఇందులోను. చాలా మంచిదన్నమాట. అవి ములిగేంత వరకు కొంచెం ఎక్స్ట్రా పోసినా పర్వాలేదండి. అంటే తెలగపిండి ఎక్కువే ఉంది ఇందులో, అందుకోసం నేను నీళ్ళు ఎక్కువ పోసాను అనమాట. పోసి ఇవన్నీ కలిసినంత వరకు కలుపుకుంటే చాలండి. కలిపేసి దీన్ని ఒక 5 రోజుల పాటు అలా మూత పెట్టి ఉంచేయాలండి. ఇది మొక్కలకి ఇచ్చే బలాన్ని మనం చెప్పలేమండి. దీని ప్రయోజనం మళ్ళీ మనం 15 రోజుల్లో 20 రోజుల్లో మొక్కల్లో మనం చూసేస్తాం అన్నమాట. ఎంత మంచిదంటే అండి, ఇందులో ఉన్న పోషక పదార్థాలన్నీ కూడా మొక్కలకు అందుతాయండి. కాకపోతే మనం ఫర్మెంట్ చేయాలన్నమాట. ఫర్మెంట్ చేయడం కోసమే మనం ఒక 5 రోజులు ఇలా మూత పెట్టి పక్కన పెడదామండి. ఎండలో అయితే పెట్టకూడదు, నీడలో పెడదామండి. నీడలో పెడితే సరిపోతుంది. ఆ పైన మట్టి ఉందని అది కూడా నేను క్లియర్ చేస్తున్నాను అనమాట. ఇవి మొక్కలకే వాడతాను కాబట్టి కొంచెం మట్టిగా ఉంటాయండి ఇవి, అంతే. చక్కగా ఇలా మూత పెట్టేసి మనం ఒక 5 రోజుల పాటు ఫర్మెంట్ చేసుకుంటే చక్కగా ఇది మొక్కలకి మంచి ద్రావణం తయారవుతుందండి. ఇప్పుడు మనం రెండో రోజు చూద్దామండి. రెండో రోజు నేను చేయబెట్టే కలుపుతున్నాను, కొంతవరకే నలుగుతుంది చూసారా, పూర్తిగా అయితే నానలేదండి. రెండో రోజుకి కూడా మనకి మెత్తగా ఏం అయిపోలేదు చూసారా, ఇలా అనమాట. అయినా చేత్తో కలుపుతున్నాను అనమాట. మూడో రోజు నుంచి మనం ఏదైనా పుల్లబెట్టి కలుపుకోవచ్చండి, ఎందుకంటే కొంచెం పులుస్తుంది, ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఇంకప్పుడు చేయి పెట్టక్కర్లేదు మనం. అందుకోసమని ఈరోజు రెండో రోజు వరకు నేను చేత్తో కొద్దిగా కలిసినంత వరకు మళ్ళీ మూత పెట్టి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు మూడో రోజు చూడండి ఎలా తయారైందో చూసారా. మూడో రోజుకి అది మన ఆవు పేడ ఎరువు తయారు చేస్తాం చూసారా, అట్లా కనిపిస్తుంది, మెత్తగా కలిసిపోయింది చూడండి. ఇక మూడో రోజుకి అయితే నానిపోయింది మొత్తం. అయినా ఈరోజు కూడా పుల్ల పెడదాం అనుకొని కూడా నేను మళ్ళీ చేత్తోనే కలిపేస్తున్నానండి. అంటే ఏదైనా కలవకుండా ఉండిపోతే పుల్లతో కలవదు కదండి, అందుకోసం చేయి పెట్టానండి. మొక్కల్లో మనం చేయి పెట్టినా, మొక్కల కోసం మనం మట్టిలో చేయి పెట్టినా, ఏదైనా చేసినా నాకైతే ఆనందంగానే ఉంటుందండి. దానివల్ల నాకేం చిరాకు అనిపించదు అనమాట. అందుకనే చేత్తో మళ్ళీ కలిపాను, వద్దు అనుకుంటూ కూడా మళ్ళీ మూడో రోజు కూడా చేత్తోనే కలిపేశానండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉంచేసుకోవాలన్నమాట. రోజు కలపాలండి, ఎందుకంటేనండి అది గ్యాస్ తయారవుతుంది అందులో, అందుకోసం. ఇది 4వ రోజు చూడండి ఎట్లా ఉందో, చూడండి ఎలా తయారైందో, మంచి కలర్ఫుల్గా. కలర్ కూడా మారింది చూసారా 4వ రోజు కల్లా. ఇప్పుడు ఒక చెక్క పుల్ల తీసుకొని మనం కలుపుకుంటే కర్రపుల్లతో సరిపోతుందండి. అయితే అండి ఇలా ఫర్మెంట్ అయింది మొక్కలకి చాలా మంచి ఔషధం అండి. అలా యాజ్ ఇట్ ఈజ్గా మనం వేసే కన్నా ఇలా వేసుకుంటే ఈ ద్రావణం, ఈ ఎండలోటి మండిపోతున్నాయండి కదండి, ఈ ఎండల్లో మాత్రం ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని చెప్పని ఇది ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఉంచుకోవాలండి. ఒక 5 రోజులు మాత్రం చేసుకోవాలి. 5 రోజులు కాబట్టి 6 రోజులు చేసుకున్నా ఏం నష్టమేం లేదండి. మూత పెట్టడం, పక్కన పెట్టడం, నీళ్ళలోనే పెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. 5వ రోజుకి చూడండి ఎంత బాగా తయారైపోయిందో చూడండి, చూసారా. అసలు ఫుల్ అనమాట, రెడీ అయిపోయిందండి. మంచి పుల్లటి వాసన వస్తుంది, అంతే తప్ప చెడు వాసన ఏం లేదండి, ఎందుకంటే మనం ఇందులో వేసింది అరటిపండు, బెల్లం, తెలగపిండే కాబట్టి. ఎందుకంటే అండి మనం ఇలాంటి ద్రావణాలు ఇచ్చుకుంటే మొక్కలు చాలా ఎదుగుతాయండి.
కొంచెం మనం మొక్కల మొదల్లో పోసుకోవచ్చు. చాలా మంచిదండి. అంటే పలచగా చేసుకోవాలండి, మనం దీన్ని ఇలాగే ఇవ్వకూడదనమాట, పలచగా చేసుకోవాలి. రోజు రోజుకి చూసారా దానిలో ఎంత మార్పు వస్తుందో. నేనైతే 6 రోజులు ఉంచానండి, రోజు కలుపుతూ వచ్చానమాట. చూసారా పలచబడింది, మొదట్లో ఉన్నంత చిక్కదనం లేదు, ఎందుకంటే అంతా కలిసిపోయిందండి, మొత్తం అన్నీ కలిసిపోయి బాగా ఫర్మెంట్ అయిందనమాట. ఇందులో మనం వాడినవన్నీ బలమైనవే కాబట్టి అండి మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి. పువ్వులు పూసేవి కానీ, కాయలు కాసేవి కానీ, పళ్ళ చెట్లు కానీ, ఆకుకూరలకి, కూరగాయలకి అన్ని రకాలకి వేసుకోవచ్చండి మనం ఇది. కాకపోతే దీన్ని ఇలాగే ఇవ్వకూడదండి, డైల్యూట్ చేసి ఇవ్వాలి. మనందరికీ తెలిసిన విషయమే, ఏదైనా సరే డైల్యూట్ చేసే ఇవ్వాలండి, యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇవ్వకూడదు. కాకపోతే అండి కొంచెం బాగా వానలు పడ్డాయనుకోండి కొంచెం చిక్కగా ఇచ్చుకోవచ్చండి, ఎందుకంటే కింద నుంచి వెళ్ళిపోతుంది, కింద హోల్స్లోంచి మనం పలచగా పోసామనుకోండి ఆ బలమంతా వెళ్ళిపోతుంది, కాబట్టి కొంచెం చిక్కగా ఇచ్చుకోవచ్చు బాగా వానలు పడ్డప్పుడు. అదే ఎండాకాలం అయితే మాత్రం బాగా పలచగా ఇచ్చుకోవాలండి, అదే మనం చేయాల్సిందనమాట. చూసారండి ఇప్పుడైతే ద్రావణం చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇది అన్ని విటమిన్లు ఉన్నదని చెప్పుకోవచ్చండి. మనకి నువ్వులు, బెల్లం, అరటిపళ్ళు అన్నిట్లో ఉన్న విటమిన్స్ అన్నీ ఇందులో చేరిపోయాయి. చూసారా, నేను బకెట్లో కలుపుతున్నానండి, కొంత మాత్రమే కలుపుతున్నాను, ఎందుకంటే మొత్తం అంతా పెద్ద దాంట్లో కలిపి అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తే వీడియో చాలా లెంగ్త్ అయ్యి మీరు బోర్ ఫీల్ అవుతారని నేను కొద్దిగా కలుపుతున్నానండి. కొద్దిగా ఇందులో వేస్తున్నాను అనమాట, ఈ బకెట్లో వేసి పక్కన 10 లీటర్స్ బకెట్ అండి ఇది. దీన్ని తీసుకెళ్ళి పంపు కింద పెట్టేస్తున్నాను అనమాట, నిండడం కోసం. ఆ కొంచెం ద్రావణానికి మనం బకెట్ నిండా పట్టుకుంటే మనకి మొక్కలకి కావాల్సిన ద్రావణం తయారైపోతుందండి, అందుకోసం అనమాట. ఇది 10 లీటర్స్ బకెట్. 10 లీటర్స్ బకెట్లో నేను ఎంత వేసానంటే 1 లీటరు, లీటర్న్నర అలా వేసాను అనమాట, అది తయారైన ద్రావణాన్ని. అది సరిపోతుందండి మనకి, ఎందుకంటే మాకు ఇక్కడ వర్షాలు కూడా బాగా పడుతున్నాయండి, ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు. అందుకని చెప్పని నేను కొంచెం ఓ మాదిరిగా చిక్కగా, మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇస్తున్నానండి మొక్కలకి. ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి మొక్కలకి ఇచ్చేసుకుందామండి. మొక్కలు ఎంత బాగుంటాయంటే ఫ్రెష్గా ఉంటాయండి ఇవి కానీ ఇస్తూ ఉంటే. చూసారా మొక్కల్లో తడి ఉందండి, మీకు చూపిస్తున్నాను, అందుకని కొంచెం చిక్కగా ఇస్తున్నాను అనమాట, ఎందుకంటే వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఇదిగో గులాబీ అండి, ఇలా ప్రతి మొక్కకి కొంచెం కొంచెం, మరీ ఎక్కువ ఇవ్వక్కర్లేదండి, ఎందుకంటే ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి. కానీ పువ్వులు పూసే చెట్లకి, కాయలు కాసే చెట్లకి అసలు ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుందండి. మనం ఇలా అప్పటికప్పుడు ద్రావణాలు ఇచ్చుకుంటూ ఉండాలండి, ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలకి మనం ఇచ్చుకుంటూ ఉంటే మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. వాటికి మనం తినేటప్పుడు, తాగేటప్పుడు ఎనర్జీ డ్రింకులు, ఎనర్జీ రావడానికి ఫుడ్ తీసుకుంటాం కదండి, అలాగే మొక్కలకు కూడా ఇవ్వాలన్నమాట. ఇస్తూ ఉంటే మొక్కలు చాలా బలంగా తయారవుతాయండి. మనం చూసారా ఇది మల్బరీ అండి, మొన్న బాగా కట్ చేయమన్నారని కట్ చేశాను, దాని మొదట్లో బ్రహ్మకమలం ఆకు కూడా పెట్టాను, అది ఇంకా చిగురు రావాలండి. ఇదిగోండి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి మనం, ప్రతి మొక్కకి. చూసారా మిరప మొక్కకి కానీ, స్నేక్ ప్లాంట్కి కానీ, చూసారా పత్తి మందారకి, నందివర్ధనానికి, అన్నిటికీ అండి, అన్ని మొక్కలకి ఇస్తున్నాను. మొక్కలు కూడా చూడండి చాలా నేవలంగా ఉన్నాయి, ఎందుకంటే అండి ఓ 15 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. కాకపోతే పూత తగ్గింది, అందుకే ఈ ద్రావణం ఇస్తున్నానండి. ఇవి ఇస్తే చక్కగా పూలు బాగా వస్తాయని చెప్పని ఇస్తున్నాను అనమాట. నేను కూడా అండి గార్డెనింగ్ వీడియోస్ ఎక్కువ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవేనండి, నేనేమి సొంతంగా తయారు చేయట్లేదు. అంతకుముందు మా పెద్దవాళ్ళ టైంలో ఇచ్చినవంటే మొక్కల్లో వేసేసేవాళ్ళం అండి ఇలాంటివి ఏమన్నా ఉంటే. కానీ ఇప్పుడు ఇలా ద్రావణాలు చేయాలి అన్నది నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకుంటున్నానండి. మామూలుగా మన గార్డెనర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన సూచనలే నేను పాటిస్తూ పోస్తున్నాను అనమాట. ఈ ద్రావణం అయితే ఇంకా సగం ఉంచానండి, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఇంకొన్ని మొక్కలకి వేయడం కోసం. చూసారా మొక్కలు ఎంత చక్కగా ఉన్నాయో ద్రావణాలు ఇస్తూ ఉంటే. ఇప్పుడు 15 రోజుల తర్వాత మళ్ళీ మనం వీటి రిజల్ట్ అయితే చూద్దామండి, చూస్తే మనకు తెలుస్తుందన్నమాట. చూసారా ఇవన్నీ టమాటా నారైతే చూడండి ఎంత బాగా వచ్చిందో, వాటంతటా అవి పడి మొలిచినవేనండి. చూసారా చక్కగా వస్తుందన్నమాట. ఇందుకని 15 రోజులకు ఒకసారి మనం ఖచ్చితంగా చీడపీడల కోసం కానీ, లేదు మొక్కలకి బలం రావటం కోసం కానీ ఇలాంటి ద్రావణాలు అవి ఇవ్వాలండి. ఎండాకాలం అయితే మరీ అనమాట. నిత్యమల్లి చూడండి చెట్టు చాలా బాగా ఎదిగింది, పువ్వులు కూడా బాగా వస్తున్నాయండి, నిత్యమల్లి పూస్తుంది, మొగ్గలేసుకొస్తుంది ఇప్పుడే. కానీ చెట్టు అయితే చాలా పెద్దది వచ్చిందండి. కాకపోతే నిత్యమల్లికి ఎక్కువ మీలీ బగ్స్ పట్టేస్తాయండి మందారలాగా, అందుకని ప్రతి ఆకాకు చూసుకుంటూ ఉండాలి మనం, ఎప్పుడు కూడా ఆకు కింద కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట. చూసుకుంటూ ఉంటే ఎక్కువ ఈ మీలీ బగ్స్ బారిన పడకుండా ఉంటాయండి. చూసుకుని మనం చేతితో తీసేసుకోవాలి. చెప్పాను కదండి చేతిని మించిన ఆయుధం అయితే లేదండి మీలీ బగ్స్ విషయంలో. చూసారా మందార కూడా అండి, ఎల్లో మందార ఎంత చక్కగా పూస్తుంది, దీనికి కూడా మీలీ బగ్స్ పడితే అవన్నీ తీసేసాను అనమాట, అందుకని మొక్క క్లియర్గా ఉంది, ఎల్లో కలర్ మందార అండి.
ఇదిగోండి చూసారా, ఈ మొక్కలన్నిటికీ మొదళ్లలో చక్కగా పోసుకోవాలండి. కొన్ని నా మొక్కలు నేలలో ఉన్నాయి, కొన్ని కుండీల్లో ఉన్నాయన్నమాట. అన్ని మొక్కలకి కూడా నేను ఇలాంటి ద్రావణాలు తయారు చేసి ఇస్తూ ఉంటానండి. చూసారు, ఈ క్రోటన్స్ అయితే నాకు చాలా ఇష్టం, భలే అందంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.